గ్రామ సచివాలయం పెట్టి మనందరినీ ఉద్ధరిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అది? గ్రామ సచివాలయం పెట్టి మనందరినీ ఉద్ధరిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత సచివాలయాల వద్ద నుంచే కూడా ఏదైతే అవేర్నెస్ అలర్ట్ సిస్టమ్ ఉంది, దీని ద్వారా అక్కడ కరెంటు పోయినప్పటికీ కూడా అక్కడ ఉన్న మైక్ ద్వారా ప్రజలందరికీ కూడా తుఫాను మీద హెచ్చరికలు జారీ చేసేందుకు ఒక స్పష్టమైన ఏదైతే విధానాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దాదాపుగా కిలోమీటర్ మేర ఈ సచివాలయాల వ్యవస్థ దగ్గర నుంచి కూడా చేసే ప్రకటనలన్నీ కూడా ప్రజలకు చేరుతాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుంది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి ఈ ప్రాంతాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదుగాలులు వీస్తాయి. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారితో జారీ చేయనున్నది.